సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఫైనల్లీ నేను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. సో అది కరెక్ట్గా వచ్చేసి 7కి వాడు నింపాడు. రైట్ టైం వచ్చి 6:30. సో అరగంట లేటు, కానీ నాకు ఇంకో వెయిటింగ్ టైం ఉంది. ఇది వచ్చి అమృత్సర్ స్వర్ణ జయంతి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇది. సో నాకు ఇది నిన్ననే కన్ఫర్మ్ అయింది. ఇందులో సీసీ అదే చైర్ కారు. సో ఇది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది. నన్ను ఒకటి దింపింది ప్లాట్ఫామ్ నెంబర్ 7 or 8లో పెట్టాడు వాడు. సో ఆ నుంచి చూసుకుంటా వరకుంటూ వచ్చా. ఇది ఇంకో 15 minutes వెళ్ళిపోద్ది, 7:20కి వెళ్ళిపోద్ది. యా అది C6, ఇది C11 ఇది. సో C6లో 48 ఇట్లాగే చైర్ కార్ ఉంటుంది. చైర్ కార్లో కూర్చొని వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానంటే అమృత్సర్కి వెళ్తాను అనమాట. అమృత్సర్కి వెళ్ళేసి గోల్డెన్ టెంపుల్ చూసేసి, కుదిరితే జలియన్ వాలా బాగ్ చూసి, తర్వాత రీట్రీటింగ్ సెరమోనీ ఒకటి ఉంది, రీట్రీటింగ్ సెరమోనీ. అది అత్తాయి వాఘా బార్డర్ దగ్గర. సో ఆడ కూడా వెళ్ళేసి ఇంక రిటర్న్ మళ్ళీ నేను న్యూఢిల్లీకి వస్తాను. రిటర్న్ అమృత్సర్కి వచ్చి అమృత్సర్ నుంచి న్యూఢిల్లీ రేపొద్దున ఒక ప్లాన్ ఉంది. ఓకే, పని చెప్తాను చేస్తున్నా హైలైట్ బా. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పాడు, లేకపోతే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. డౌన్లోడ్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో అట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు టైం 7:06, ఇది 7:20 అవుతుంది. ఇది మిస్ అయిపోద్ది అనుకున్నాను నేను, కానీ మిస్ చేయలే. మావాడు తమిళనాడు మిస్ చేయలే. వాడు లాగాడు. ఆగ్రాలో 1 hour డిలే ఉండింది. ఆగ్రా తర్వాత భలే లాగాడు. లాగి అరగంట డిఫరెన్స్ తీసుకొచ్చాడు. ఓకే, ఇది ఎక్కేస్తా C6లో ఎక్కేస్తా. ఇది C6 ఐ థింక్. ఇదే C6లో 48. ఇదే ఆ చేస్తారు. సో నేను ఎక్కేదాను C6లో 48 నాది. 48 ముందర ఉంటుంది. షేర్ కార్ ఇది సేమ్ మనకు శతాబ్ది ఉంది కదా. శతాబ్ది వచ్చి ప్రతి స్టేట్లో ఎలా ఉంటుందో ఈ స్టేట్ కూడా అలాగే ఉంది శతాబ్ది. సేమ్ నెల్లూరు, విజయవాడ టు నెల్లూరు ఒక శతాబ్ది ఉంది. నేను డైలీ వెళ్తాను. ठीक है. సో నేనైతే ఎక్కేసాను. ఎక్కేసి యాక్చువల్ నా సీట్ వచ్చేది విండో కాదు, ఆ సైడ్ది. అది యాక్చువల్లీ హైల్ అని చెప్పి 48. సో నాకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి విండోది ఇచ్చాడు. కొన్ని షార్ట్ జనశతాబ్ది మనకి రాబోయే ప్రతి స్టేట్లో వాళ్ళు పెట్టినారు అన్నమాట. నేనైతే జనశతాబ్ది టికెట్ నిలబడిపోతాను. ఈడ ఒకవేళ దొరక్కపోయింటే నేను కూడా అలాగే చేసేవాడిని. బట్ ఎందుకంటే నేను ఖచ్చితంగా స్పాట్కి పోవాలి, అందుకని చెప్పేసి తినలా. ఎట్లా ఆలోచిస్తాను. ఒకటి తెచ్చున్నాను. నాకు సీట్ ఎక్స్చేంజ్ చేశారు కాబట్టి నా అందరి వీళ్ళు ఆ డైనింగ్ టేబుల్ లాగా ఆపోజిట్ కూర్చున్నారు. ఆ పర్టికులర్ స్పాట్ వచ్చినారు. బాగుంటుంది పడుకోవడానికి. నా బ్యాగ్ కింద నా కాళ్ళ దగ్గర ఇదే అతను ఇచ్చింది. బాగుంది కదా. సో ఇప్పుడు వచ్చి వీడు కరెక్ట్గా 7:20కి తీసాడు. నాకు వచ్చి ఈ టికెట్ ఎంత పడిందిరా అంటే, మామూలుగా అయితే 950 అంత టికెట్. 950. నేను రైలు ఎక్కలో ఉన్నాను. 950కి ఉన్నాను. 950 అని ప్లస్ 200 నేను ఎక్స్ట్రా కొన్నాను అనమాట. 200 ఎక్స్ట్రా అంటే వాడు తీసుకున్నాడు. అంటే ఒకవేళ నేను క్యాన్సిల్ చేశాను అనుకోండి,
చార్ట్ ప్రిపేర్ అవ్వలేదు, అప్పుడు నేను క్యాన్సిల్ చేశాను. సో అప్పుడు నాకు వచ్చేసి ఫుల్ రీఫండ్ అనేది జరగదు. సో అందుకని చెప్పేసి ఇది 950 1000 అరౌండ్ 1028 అనుకోండి, ప్లస్ 200 మొత్తం 1200 అండ్ సంథింగ్ పడింది టికెట్. దానికి వీళ్ళు వచ్చేసి ఏమి ఇచ్చారు, ఒక ఢిల్లీ టైమ్స్ న్యూస్ పేపర్ ఇచ్చారు, ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఒక నీళ్ళ బాటిల్ ఒకటి ఇచ్చాడు, చిన్నది. ఇది కూడా 9 రూపాయలు ఉంది కదా, సారీ 9 రూపాయలది ఒక నీళ్ళ బాటిల్ చూపించాడు. సదర్ బజార్ అందరూ వ్యాపారం చదువుకుంటా ఉన్నారు, ఇంకేం చేస్తారు. తినడానికి ఏమైనా నాకు ఇస్తారు కూడా, ఇస్తే బాగుంటుంది, న్యాయం జరగద్ది. లేకపోతే అంతే. నెల్లూరుది నాకు విజయవాడ నెల్లూరుది కదా, అది వచ్చి ఇస్తారు ఎవరు అనుకుంటున్నాను. నేను వస్తాను, నేను ఎవ్రీ వీక్ చూస్తా కదా, ఇట్లా బాటలు ఎవరు బెటర్ వాళ్ళు ఇందులో పెడుతున్నారు ఏదో. ఇది 6 hours జర్నీ, ఇది 7:20 to 1:30, 6 hours జర్నీ ఇది. నేను ఆడంతా 5-6 గంటలే ఉంటాను, తర్వాత తిరిగి న్యూఢిల్లీకి వచ్చేస్తాను. వచ్చి నాకు వేరే ప్లేస్లోకి వెళ్ళాలంటే వచ్చేసి నిన్నటి నుంచి ట్రాక్ చేస్తూ ఉంది. నేనంటే ట్రాక్ అంటే ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఢిల్లీ నుంచే స్టార్ట్ అవుతుంది, న్యూఢిల్లీ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ నేను వచ్చి దీన్ని చూస్తూ ఉన్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ కరెక్టా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను దీంట్లో వచ్చాను కదా, దీంట్లో తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎట్లా అంటే అది వచ్చి 7కి వచ్చింది, అది సో 6:30కి రావాలి. సో అది వచ్చి ఏంటంటే మనకు ట్రాకింగ్ యాప్ ఉంది కదా, ఆ ట్రాకింగ్ యాప్లో వచ్చేసి అది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అది వస్తుందని చెప్పేసి ఆ యాప్లో మెన్షన్ చేస్తున్నారు. కానీ నేను అనుకున్నాను అది ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఉంటుంది కాబట్టి, సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంటుంది, సో అక్కడే పక్కన వెళ్ళిపోవచ్చు. ఇన్కేస్ అది 7:15 7:10కి వచ్చినా కూడా. సో అట్లా అనుకున్నా. కానీ వాడెత్తేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 7 or 8లో పెట్టాడు వాడు. సో కొన్నిసార్లు వచ్చి యాప్లో ఉన్న విధంగా అది వాళ్ళు పెడతారు. సో నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 5, స్టార్టింగ్ వచ్చి చెన్నై సెంట్రల్ నుంచి. కానీ వాడు మెన్షన్ చేశాడు ప్లాట్ఫామ్ నెంబర్ 5 అని చెప్పేసి. సో అది మ్యాక్సిమం ఉంటుంది కరెక్ట్. మనం డెస్టినేషన్ ఉంది కదా, డెస్టినేషన్ వచ్చి స్టార్టింగ్ పాయింట్ మ్యాక్సిమం కరెక్ట్ ఉంటుంది. సో డెస్టినేషన్ వచ్చి కొన్నిసార్లు వచ్చి రాంగ్ అవుతుంది అనమాట. డెస్టినేషన్ కొన్నిసార్లు మారచ్చు. అట్లా ఇప్పుడు ఇది చూసుకోండి, ఇది వచ్చేసి దీని స్టార్టింగ్ పాయింట్ వచ్చి న్యూఢిల్లీ, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పి వాడు మ్యాప్లో మీరు ఎప్పుడు చూసినా ఉంటుంది. ఓకే, సో అది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉంటుంది. ఓకే, ఆ డెస్టినేషన్ వచ్చి చేంజ్ అవ్వచ్చు మ్యాక్సిమం.
సో బిఫోర్ ఆర్డర్ పెట్టి కూడా వాళ్ళు మనకు సప్లై చేస్తారు. నేను ఆర్డర్ ఏం పెట్టుకోలేదు. సో ఆర్డర్ ఏం పెట్టుకోకుండా నేను ఏడే తీసుకున్నాను. మ్యాగీ నార్మల్ ఇది 50 రూపీస్ ఇది. బాగుంది. ఇది బాగుంటుంది అనుకున్నా. ఓకే బాగుంది. అప్పుడు బయట తింటాను నేను థాయిలాండ్లో అట్లా తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ నచ్చేది కాదు. తీసుకున్నప్పుడు అలాగే అనిపించింది, కానీ ఇప్పుడు బాగుంది. మనకు తగ్గట్టుంది ఇది. వచ్చేసి ఇరుగ్గా ఉందని చెప్పేసి ఇంకా వీడియోలు షూట్ చేద్దామని చెప్పి అట్లా వెనక్కి వెళ్తే వెనకంటే లాస్ట్ దాకా వెళ్ళిపోయాను. లాస్ట్ దాకా వెళ్ళాను. నా వేషం వచ్చేసి నేను ఇది పెట్టుకోమన్నా ఇంకొచ్చి మీరు చూసారు కదా ఆ స్కార్ఫ్, అది పెట్టుకోమన్నా. ఆ స్కార్ఫ్ వీళ్ళకైనా డిఫరెంట్గా అనిపించినట్టుంది. ఇంకా నేను అవి పెట్టుకొని తర్వాత నుంచి వెనకాల వీడియో షూట్ చేయడానికి వెనక్కి వెళ్ళిపోయాను. ఓకే, వెనక్కి వెళ్ళిపోయింది. ఆ బ్యాగ్ ఇక్కడే పెట్టేశాను. అది ఎక్కడ ఉంది బ్యాగ్. సో ఆడ బ్యాగ్ వచ్చి ఆడ పెట్టేసి వెళ్ళిపోయాను. వెళ్ళేసి ఒక 15 నిమిషాల తర్వాత వచ్చా. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు భయపడిపోయినట్టున్నారు. నన్ను 2-3 డిఫరెంట్గా చేస్తారు, ఏదో టెర్రరిస్ట్లా చేస్తారు. ఆ వేషం అంతా అలాగే ఉంది. బట్ నేను చెప్పట్లే అలా అట్లా వేసుకునే వాళ్ళు కాదని. మేబీ వీళ్ళు అనుకుంటారో లేదో నాకు తెలియదు. సో నేను వచ్చాను, ఇంకా తినేసి అట్లా నడుచుకుంటూ వస్తే అప్పుడు చెప్తున్నాడు ఎవరు సప్లై చేస్తున్నాడు కదా వాడు ఇంకోతను, యాడికి వెళ్ళారు చెప్పేయాలి కదా అన్నాడు. మరి నేనెందుకు చెప్తాను రా, నేను స్ట్రేంజరు, పక్కన కూడా స్ట్రేంజరు, అతనికి ఎందుకు చెప్పేస్తాను నేను, వాడు నాకు తెలిసినోడితే చెప్తాను కదా. అట్లా ఏమో అనుకుంటారు వాడు ఎవరో పెట్టేసి వెళ్ళిపోయాడు బ్యాగ్లో అని చెప్పి. సో అది మ్యాటర్. చూసా వెనకాల అంతా సేమే ఉంది. లాస్ట్ దాకా వెళ్ళిపోయాను, సేమే ఉంది. ఓకే, నూడిల్స్ తిన్నా, చాలా బాగుంది. ఇండియన్ స్టైల్లో ఉంది, మసాలా మొత్తం నీట్గా. మనమైతే వచ్చేసాం ఆల్మోస్ట్ ఎక్కడికి, చాలా లేట్ ఉంది, అమృత్సర్కి. సో అమృత్సర్ స్టేషన్ వచ్చి ఆల్మోస్ట్ ఇంకా 1 కిలోమీటర్ ఉంది. సో మనం వచ్చేసాం. సో నేను వచ్చి మార్నింగ్ 7:20కి ఎక్కడ ఎక్కాను, న్యూఢిల్లీలో ఎక్కాను. ఇప్పుడు టైం వచ్చి 1:30కి, ఇది రైట్ టైం. మనం అమృత్సర్కి వచ్చాము ఆల్మోస్ట్. సో గాయ్స్, ఫైనల్లీ మనమైతే పంజాబ్కి వచ్చేసాము. పంజాబ్లో అమృత్సర్. సో ఇప్పుడు టైం 1:30, కరెక్ట్ రైట్ టైంలో పెట్టేసింది ఇది. సో ఇప్పుడు నేను వచ్చేసి లంచ్ చేసి నమాజ్ చదివి ఇంకా నేను వచ్చేసి గోల్డెన్ టెంపుల్కి వెళ్తాను. ఇంకా అత్తారి వాఘా బార్డర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ నేను వచ్చి న్యూఢిల్లీకి వెళ్ళాలా.